దుర్గా, నీకు చేసిన అన్యాయానికి చిహ్నంగా ఇవి రెండు చిరకాలం నీ చేతులుకున్నాయి. అలా ఎందుకు అనుకోవాలి? భగవంతుడున్నాడు, ఏనాటికైనా చల్లని చూపు చూస్తాడు అనే నిజానికి ఇది నిదర్శనం. పిల్లలు బాబాయ్, వాళ్ళు ఉప్పు తిన్నారు, వాళ్ళు చెప్పినట్టు చేశారు. ఎవరని పెట్టమంది? నేనే బాబు. తప్పైపోయింది, నన్ను కూడా తీసుకెళ్ళి తగలెట్టండి. జీవితం అంతా ఏ సుఖం ఎరగను, ఇతరులు సుఖపడుతుంటే చూసి ఎరగను. బాబు, చిన్న బాబు, నాకు కూడా ఒక ఇది ఏంచు బాబు. మీ ఊళ్ళోనే శాశ్వతంగా పడి ఉంటాను. ఏం మాట్లాడండి, అంతా తప్పు చేసిన వాళ్ళమే. ఏ వేళకి ఏం జరగాలో అది జరుగుతుంది వదినా. నువ్వు దొరకవు కాదు, నా తల్లి నువ్వు ఇంకా బతికే ఉన్నావా? దేవుడు మంచి వాళ్ళని ఎప్పుడూ చల్లగానే చూస్తాడమ్మా. నేను వెళ్ళొస్తా తాతయ్య. అడగిరా అట్ట దేశం చూసొస్తా. దేశంలో ఏముందిరా చూడ్డానికి? కష్టాలు కన్నీళ్లేగా. అవి నాలోనూ ఉన్నాయి అత్తయ్య, అవి నన్నేం చేస్తాయి? ఏంటిరా యాదాంతం మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్తావురా గోంగూర మావ? నీకు తెలియదు కిట్టమ్మా. ఇష్టమ్మా, గచ్చకాయ అనువు. ఎందుకన్నా కొన్నాళ్ళు అన్నట్ట తిరిగిరాని ఈ గూడెంలోకి ఒంటరిగానే వచ్చాను. ఒంటరిగానే కొన్నాళ్ళు బతకని. నాకెవరున్నారు చెప్పు? మేమంతా నీ వాళ్ళం కామా గంగులు. ఆ ఆశతోనే బాబు తిరిగి వస్తానంటున్నా. వెళ్ళొస్తా బాబు. మావా, త్వరలోనే తిరిగి వస్తాలే గచ్చకాయ. నన్ను క్షమించు గంగులు. అయ్యో, ఇదేంటి? లేవండి. ఇన్నాళ్ళు నేను ఒక విచిత్రమైన ప్రపంచంలో బ్రతికాను. ప్రేమానురాగాలు, వినయ విధేయతలు లేని చోటది. డబ్బుకు తప్ప మరో దానికి విలువ లేని తావది. డబ్బుతో కొనలేనిది, సాధించలేనిది ఏదీ లేదనే అహంభావంతో పెరిగాను. మీరేదో మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు. నిన్ను నా ఆస్తితో కొనాలని ప్రయత్నించా. అది పొరపాటని తెలిసింది. ఆడది మగవాడి స్థాయికి దిగి రావాలి. హృదయం కావాలంటే హృదయం ఇవ్వాలి. మనసును పొందాలంటే మనసును ఆహుతి చేయాలి. నాకు ఆస్తి ఆడంబరాలు అక్కర్లేదు. అవన్నీ వదులుకుని నీతోనే ఉంటాను. ఏంటో, నువ్వు వెళ్ళిపోతే నేను బ్రతకలేను. నా మాట వినకపోతే పోని, చెల్లాయి మాటైనా ఈయన మావ. గంగులు, ఈ అత్తయ్య మాట కాదనుకురా. ముహూర్తం పెట్టిస్తాను. మరే ఇద్దరు పెళ్లి ఒకే రోజు చేయిస్తాను. అవునా? నా ఆస్తి అవత్ ఈ రెండు పెళ్లికి ఒక్కసారి తగలబెట్టాను. నాకు మళ్ళీ